చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. చేస్తుంది. హెబ్రీ పత్రికలో ఉంటది కదా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు కదా. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు కదా. అలాగా ప్రధాన యాజకత్వం కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదుడు కదా, యూదా గోత్రంలో నుండి వచ్చాడు. అయినప్పటికీ దేవుని కుమారుడు గనక ఆయన ప్రతి ఒక్క గోత్రం యొక్క పనిని నెరవేర్చాడు. ప్రతి ఒక్క పద్ధతిని ఆయన నెరవేర్చి కొట్టివేశాడు. ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నేను చేశాను కాబట్టి మీరు నన్ను ఆరాధించండి అని చెప్పాడు. అందుకే ఈ రోజున మనం ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళి శుభ్రం చేయొచ్చు, ఉపకరణాలు మోయొచ్చు కదా. ఆ దేవుని పరిశుద్ధ స్థలానికి, ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి ప్రతి ఒక్కరి దానిలో ప్రవేశించే అవకాశము ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించారు. ఎందుకంటే ఆయన నెరవేర్చడం ద్వారా ఆ అడ్డుగా ఉన్న కర్టను ఏదైతే ఉందో, ఆ తెర ఏదైతే ఉందో దాన్ని చించేశాడు యేసు ప్రభువారు. కాబట్టి మనందరికీ అవకాశము అనుగ్రహించాడు. అయితే చూడండి, ఈ లేవియా కాండంలో మనం చూస్తే అహరోను అంటే లేవీయుడు అనమాట. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవాకు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి.